ఇంటి తాళాలు పగలగొట్టి దొంగలు బీభత్సం సృష్టించిన సంఘటన సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం వెంకటాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. బాధితురాలి కథనం ప్రకారం గ్రామానికి చెందిన రేకులపల్లి శ్యామల పని నిమిత్తం గ్రామం సమీపంలో ఉన్న వ్యవసాయ బావి వద్దకు వెళ్లింది. తిరిగి ఇంటికి వచ్చేసరికి ఇంటి తాళాలు పగలగొట్టి బీరువా తాళం వేయకుండా ఉండడంతో చోరీ జరిగినట్లు గుర్తించింది. బీరువాలో ఉన్న 2 తులాల బంగారం, 15,000 నగదును దొంగలు అపహరించినట్లు బాధితురాలు తెలిపింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన రాజగోపాలపేట పోలీసులు వెంకటాపూర్ గ్రామంలో దర్యాప్తు చేపట్టారు. 5 నిమిషాల దాకా 3కి బయటకు వెళ్ళిన, తాళం వేసుకున్నా, బయటకు పోయినా, తోటలకు పోయి గేట్ వల్ల ఆన్ చేసిన, ఆన్ నుంచి మళ్ళీ వచ్చి బావి కాడికి పోయి కట్టుకేసి బావి దగ్గర గేట్ వాళ్ళు దింపుతుండగా ఇంటి ముందు బండి కనిపించింది. ఆ మడ్లకి వెళ్ళి కింది మడ్లకు దిగి ఈడ గేట్ వాళ్ళు బంద్ చేసుకొని రోడ్ ఎక్కేసరికి బండి లేదు. ఇంటికి బెడ్రూమ్ లో చూసేవారు పరుపు లావట్టి ఉన్నది. ఒక చైన్ 2 తులాల చైన్ బెడ్ మీద పడేసిర్రు డబ్బా అట్లనే. ఇంకా మిగతా డబ్బాలు అవి ఖాళీ డబ్బాలు ఉన్నాయి. అవి చైన్లు బ్యాంకులో పెట్టేసిండు నెల కింద. ఆ ఖాళీ డబ్బాలు అన్ని బాత్రూమ్ మీదకి ఇసిరేసిర్రు. బాత్రూమ్ మీద సెల్ఫ్ లాగా ఉంటుంది ఇట్లా, అందులోకి ఇసిరేసిర్రు. ఇంకొక చైన్ పక్కకే ఉంది, అది అక్కడనే ఉంది. 15,000 పైసలు ఉండే, అవి తీసుకున్నారు. ఇంకో చైన్లో పిల్లలై 2 చైన్లు, ఒక రింగు, 2 లాకెట్లు ఆ చైన్లకు. ఆ డబ్బాలో మొత్తం గుమ్మరించుకున్నారు. డబ్బాడ పెట్టిరు, మళ్ళీ ఎప్పటి లెక్కన మూత పెట్టి.